సార్ మేము ప్రైమరీలీ యూపీఎస్సీ ఆస్పిరెంట్సే, అండ్ మేము ఇక్కడికి వచ్చింది ప్రైమరీలీ యూపీఎస్సీ క్లియర్ చేయాలన్న ఉద్దేశంతోనే వచ్చాము. మాకు ఏపీపీఎస్సీ అనేది ఒక అన్నెసరీగా దాన్ని ఏమంటారు, వీఆర్ థింకింగ్ దిస్ మైట్ మా ఒక హర్డిల్ లాగా ఉంది. మేము ఒకవేళ ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అయితే మా యూపీఎస్సీ ఎగ్జామ్కి కావాల్సిన సీరియస్నెస్ని ఏమైనా బ్రేక్ చేస్తుందా? పేరెంట్స్ ఏమో ఇంట్లో ఏపీపీఎస్సీ రాయమంటున్నారు, కానీ నేను మొదటి నుంచి యూపీఎస్సీ మాత్రమే క్లియర్ చేద్దామన్న ఉద్దేశంతో వచ్చాను. సో మీ ఒపీనియన్ ఏంటి అని కూడా చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు. ఇది కొంచెం పర్సనల్ లెవెలే, బికాస్ యూపీఎస్సీనే ప్రిపేర్ అవ్వాలి అని కూడా మైండ్ సెట్ ఉండడం తప్పేం కాదు, అది ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్ కదా. అండ్ నేనేమంటానంటే ఈ పాయింట్ మీలో కొంతమందికి తెలిసి ఉండకపోయిండొచ్చు. మన హోమ్ స్టేట్లో డెప్యూటీ కలెక్టర్గా, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా, ఆర్ మేబీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా, ఆర్టీఓ, ఇవన్నీ మంచి పోస్ట్లే. అంటే ఏపీపీఎస్సీలో వచ్చే గ్రూప్ 1 పోస్టులు కూడా దే ఆర్ వెరీ గుడ్ పోస్ట్. ఫర్ ఇన్స్టెన్స్ వీటిలో కూడా కొన్ని, అంటే ఈవెన్ ఎంపీడీఓ లాంటి వాళ్ళు కూడా డెప్యుటేషన్స్లో మంచి దాన్ని ఏమంటారు, సిగ్నిఫికెంట్ పోస్ట్ చేస్తున్నారు. అంటే ఒక సొసైటీకి సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయటానికి గ్రూప్ 1 పోస్ట్లో కూడా మీకు ఆపర్చునిటీ ఉంటుంది. ఐ వాంట్ టు హైలైట్ దట్ ఆస్పెక్ట్. అలా అంటున్నప్పుడు నేను ఏదో యూపీఎస్సీని అండర్మైన్ చేయడం కాదు, యూపీఎస్సీని ఎవరు అండర్మైన్ చేయలేము, బికాస్ అన్డినయబ్లీ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఇవేవైతే ఉన్నాయో, ఫారెన్ సర్వీస్, ఫారెస్ట్ సర్వీస్, రెవెన్యూ సర్వీస్, దే ఆర్ ఫార్ మోర్ పవర్ఫుల్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఒక అడ్వాంటేజ్, ఇఫ్ అట్ ఆల్ మనం ఈ ఎగ్జామ్ని క్లియర్ చేయగలిగితే మన హోమ్ స్టేట్, మన ఇంటికి దగ్గరగా ఉంటాం, మన ఇంటికి ప్రాక్సిమిటీతో ఉంటాం అనేది ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. అండ్ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే కొంతవరకు ప్రమోషనల్ ప్రాస్పెక్ట్స్ అవి కూడా బాగున్నాయి. సో డిప్యూటీ కలెక్టర్స్ ఒక 8 to 10 ఇయర్స్లోనే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అవుతున్నారు అనేలాంటివి కూడా మనకు తెలుస్తున్నాయి. కాబట్టి ఇట్స్ ఎ పాజిటివ్ ట్రెండ్ అని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు కమింగ్ టు స్పెసిఫిక్ హౌ టు బ్యాలెన్స్ విత్ యూపీఎస్సీ, ఇక్కడ నేను మీకు చెప్తాను బ్యాలెన్స్ ఎలా చేయాలి. లెట్స్ సే మీరు చాలామంది ఇప్పుడు మేలో ప్రిలిమ్స్ రాశారు అండ్ డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ క్లియర్ అవుతున్న వాళ్ళు ఆఫ్ కోర్స్ మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ హడావిడిలో పడిపోతారు, నేను వాళ్ళని అడ్రస్ చేయట్లేదు. దోస్ హూ కుడ్ నాట్ క్లియర్, మీరు ప్రాపర్గా మళ్ళీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేది January 2nd, 3rd వీకే కదా మోస్ట్ ఆఫ్ దెమ్. ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అంటాను నేను, ప్రిపరేషన్ కాదు. అండ్ యూజువలీ మేము కూడా స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తుంటాము, మే తర్వాత ఇమీడియట్గా మీరు మెయిన్స్ ఫేస్లోకి వెళ్ళిపోవాలి. ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే ఎలాగో 100% మెయిన్స్ రాస్తుంటారు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ప్రిలిమ్స్ క్లియర్ చెయ్యకపోయినా యూపీఎస్సీ పిల్లలకి మేము ఎప్పుడూ చెప్పేది ఏంటంటే ఇమీడియట్లీ మీరు మెయిన్స్ ఫేస్లోకి వెళ్ళిపోయి మెయిన్స్ లెవెల్లో ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయాలి అని చెప్తుంటాం. అండ్ మెయిన్స్ క్వాలిటీ ఆర్ మెయిన్స్ స్టైల్ ఆఫ్ నోట్స్ టేకింగ్ చేయాలి అనేది మనం చెప్తుంటాం అనమాట స్టూడెంట్స్తో. సో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఏపీపీఎస్సీ కూడా మేము నీకు చెప్తోంది ఏంటి, ఏపీపీఎస్సీ ఇమీడియట్గా మెయిన్ స్టార్ట్ చేయమంటున్నాను, సెప్టెంబర్ దాకా మెయిన్స్ ఫోకస్లో ఉండమంటున్నాను. అంటే ఇప్పటి నుంచి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఆల్మోస్ట్ 4 months ఆఫ్ మెయిన్స్ ప్రిపరేషన్. అండ్ మీ అందరికీ తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది ఇఫ్ ఐ వుడ్ సజెస్ట్ యూ టు సీ ఏపీపీఎస్సీ పీవైక్యూస్, మెయిన్స్ పీవైక్యూస్. లాస్ట్ 3 ఎగ్జామ్ సైకిల్స్ మెయిన్స్ పీవైక్యూస్ చూడండి ఏపీపీఎస్సీవి. ఏపీపీఎస్సీ అనేది ఏ విధంగా కూడా యూపీఎస్సీ కంటే తక్కువ కాదు. కొంచెం యూపీఎస్సీ 2025 జనరల్ స్టడీస్ 2 పేపర్ కష్టం ఉండుండొచ్చు, కానీ అది పక్కన పెడితే ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్ ఎస్పెషలీ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో ఎస్ఏ క్వశ్చన్స్, ఇన్ఫ్యాక్ట్ పాలిటీ క్వశ్చన్స్, కాన్స్టిట్యూషన్ క్వశ్చన్స్, గవర్నెన్స్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ యూపీఎస్సీ. ఇన్ఫ్యాక్ట్ హిస్టరీ క్వశ్చన్స్ కొన్ని అయితే దే ఆర్ బెటర్ దాన్ యూపీఎస్సీ అని కూడా చెప్పొచ్చు, ఎస్పెషలీ అనలిటికల్ డెప్త్. అంటే ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, మీరు ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవ్వటం అంటే యూపీఎస్సీ నుంచి డిగ్రేడేషన్ కాదు.
నాట్ అట్ ఆల్. యూపీఎస్సీ నుంచి డిగ్రేడేషన్ కాదు. బికాస్ 95% ఆఫ్ ద స్టూడెంట్స్ క్లియర్ చేస్తున్న వాళ్ళు యూపీఎస్సీ లెవెల్ పిల్లలే కాబట్టి ఏపీపీఎస్సీ కూడా మీ ప్రిపరేషన్ క్వాలిటీ యూపీఎస్సీ లెవెల్లోనే ఉండాలి. సో వెన్ యువర్ ప్రిపరేషన్ ఈజ్ ఆఫ్ యూపీఎస్సీ క్వాలిటీ అండ్ ఎగ్జామ్ డెడ్లైన్స్ ఆర్ నియరర్, అర్థమవుతుందా? ఒకటి మీ ప్రిపరేషన్ క్వాలిటీ అనేది ఒకటి యూపీఎస్సీ లెవెల్లో ఉంది, అండ్ ఎగ్జామ్ డెడ్లైన్ అనేది మీకు దగ్గరగా ఉంది. దెన్ ఇంకొక ఆస్పెక్ట్, కాంపిటీషన్ యూపీఎస్సీతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. అండ్ ప్రిలిమ్స్ క్లియర్ చేయటము యూపీఎస్సీలో లాంటి స్టూపిడ్ సీసాట్ లాంటి పేపర్ ఉండదు కాబట్టి ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మీ మొరేల్ని బూస్ట్ చేస్తాయి. మొరేల్ని బూస్ట్ చేయటం మాత్రమే కాదు, ఓకే, కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా ఒపీనియన్ ఏంటంటే ఎఫెక్టివ్ యూసేజ్ ఆఫ్ టైం. ఎప్పుడు కూడా ఏంటంటే మనకు డెడ్ లైన్స్ దగ్గర ఉన్నప్పుడే టైంని మనం మోస్ట్ ఎఫెక్టివ్గా వాడుకుంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఎఫెక్టివ్ యూసేజ్ ఆఫ్ టైం జరుగుతుంది మీరు ఏపీపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే. సో యూపీఎస్సీని ఏపీపీఎస్సీని బ్యాలెన్స్ చేయటం అనేది చాలా నార్మల్ అండ్ న్యాచురల్ థింగ్. 1, బికాస్ ఆఫ్ ఎ సిలబస్ ఓవర్లాప్. 2, యాజ్ ఐ సెడ్, ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం అంటే యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అవ్వటము. అండ్ ఇంకొన్ని స్పెసిఫిక్స్ చెప్తాను. మీలో కొంతమందికి సార్ ఇదంతా బాగానే ఉంది కానీ మాకెందుకో ఆప్షనల్ని సాక్రిఫైస్ చేయటం ఇష్టం లేదు, మేము ఆప్షనల్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలనుకుంటున్నాము, ఎందుకంటే ఎంత లేదన్నా నెక్స్ట్ ఇయర్ జూన్కి మేము మళ్ళీ ఆప్షనల్ రాయాలి, మా పిఎస్ఐఆర్, మా యాంథ్రో, మా సోషాలజీ, మా తెలుగు లిటరేచర్, వాట్ ఎవర్, దాన్ని మేము నెగ్లెక్ట్ చేయకూడదు అనుకుంటున్నాము. వెరీ గుడ్, తప్పేం లేదు. సే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. మీకంటూ ఒక డే స్కెడ్యూల్ ఉంటుంది కదా, ఆ డే స్కెడ్యూల్ని మీరు ఎలా పెట్టుకుంటారంటే, మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఏపీపీఎస్సీలో ఆప్షనల్ ఉండదు కాబట్టి, ఏపీపీఎస్సీలో ఓన్లీ జనరల్ స్టడీసే ఉంటుంది కాబట్టి ఆన్ అన్ యావరేజ్ మీరు ఒక 10 hours చదువుతారని అనుకుందాం. లేదు 10 hours కష్టం సార్, 8 to 9 hours అవుతుంది అనుకున్నా కూడా మీరు ఇయర్ మార్క్ చేసేసుకోండి. అంటే మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ ఆర్ పోస్ట్ నూన్ సెషన్, కొంతమంది పోస్ట్ డిన్నర్ సెషన్ కూడా చేస్తారు. బట్ ఐ వుడ్ సజెస్ట్ చేస్తే బాగుంటుంది, డే పాజిటివ్ నోట్లో ఎండ్ అవుతుంది. సో మార్నింగ్ సెషన్ మీది కొంతమందికి 9 to 1 ఉంటుంది, కొంతమందికి 10 to 2 PM ఉంటుంది. మార్నింగ్ సెషన్ని మీరు కంప్లీట్లీ ఏపీపీఎస్సీకి ఇచ్చేసేయండి. ఏపీపీఎస్సీకి ఇవ్వడం అంటే నథింగ్ బట్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్కి ఇస్తున్నట్టే. ఓకే, లెట్స్ బీ వెరీ ఫ్రాంక్ అబౌట్ ఇట్. పోస్ట్ నూన్ సెషన్ ఒక 3 hours మీ ఆప్షనల్కి ఇచ్చేసేయండి కదా. ఫ్రాంక్లీ సేయింగ్, ఇప్పటి నుంచి మొదలు పెడితే జూన్ మంత్ ఉంది, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, లెట్సే ఒక 2 monthsని మనం డిస్కౌంట్ చేసుకున్నా, నవంబర్ దాకా అనుకున్నా, లేకపోతే సరే ఒక 5 months మాత్రమే మీరు చదివినా కూడా 5 months 150 days, 150 daysలో మీరు వాటిలో ఒక 30 days తీసేద్దాం, మీరు టైం వేస్ట్ చేశారనుకుందాం, 120 days అనుకుందాం. 120 into 3, 360 hours. 360 hours ఆఫ్ ఆప్షనల్ ప్రిపరేషన్ అనేది మీ ఆప్షనల్ ప్రిపరేషన్ని సబ్స్టాన్షియల్గా క్వాలిటేటివ్గా ప్రిపేర్ అవ్వచ్చు. 360 hours మీరు మెటిక్యులస్గా డాక్యుమెంట్ చేసుకుంటూ, నోట్స్ చేసుకుంటూ, ఇన్ఫ్యాక్ట్ టెస్ట్ సిరీస్ కూడా రాయొచ్చు, ఎగ్జాగరేషన్ కాదు. ఇంకొంచెం సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే దాన్ని 400 hours కూడా పుష్ చేయొచ్చు. ఆప్షనల్ ప్రిపరేషన్ జనరలీ మెయిన్స్ రాయని ముందు ఇయర్ 400 hours ఆఫ్ ఆప్షనల్ ప్రిపరేషన్ నిజంగానే ఎవరైనా ఆస్పిరెంట్ చేస్తే అలాంటి ఆస్పిరెంట్స్ నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ రాసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. ఓకే, ఐ థింక్ హ్యావ్ వెరీ స్పెసిఫికలీ ట్రై టు అడ్రస్ దిస్. హౌ టు బ్యాలెన్స్ విత్ యూపీఎస్సీ? ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్ టు బ్యాలెన్స్ విత్ యూపీఎస్సీ. 1, జనరల్ స్టడీస్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు, బికాస్ దెర్ ఇస్ అ సబ్స్టాన్షియల్ ఓవర్లాప్. 2, ఆప్షనల్ గురించి ఎవరికైనా కన్సర్న్ ఉంటే
లేదు కొంతమంది ఏంటంటే సార్ ఆప్షనల్ పక్కన పెట్టేద్దాం, ఫస్ట్ ఏపీఎస్సీ క్లియర్ చేద్దాం అంటే ఇంక అసలు ఇంకా ప్రాబ్లమే లేదు. యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ అట్ యువర్ డిస్పోజల్. నో సార్ మాకు ఆప్షనల్ని కాంప్రమైజ్ చేయడం కూడా ఇష్టం లేదు, దెన్ ఆల్సో ఇట్స్ ఫైన్ కదా. ఇలా 3 hours ఇవ్వండి. యావరేజ్ నేను చాలా తక్కువ ఇస్తున్నాను. నేను నంబర్స్ ఏవైనా ప్రొజెక్ట్ చేస్తున్నానో దాని ఏమైనా ఎగ్జాగరేటెడ్ నంబర్స్ కాకుండా మినిమల్ నంబర్సే ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఆ మినిమల్ నంబర్స్ చూసుకున్నా కూడా దీస్ మెనీ ఆఫ్ అవర్స్, అండ్ వాటిలో మళ్ళీ మీరు వేస్ట్ చేసే టైంని కూడా డిస్కౌంట్ చేసే వేస్తున్నాను. సో 360 hours is sufficient for you to write good mains అనమాట. Okay, so I hope I addressed this question, balancing with UPSC, especially optional preparation. Okay.